ఏం మాట్లాడుతున్నాం మనం? అంటే మన పేపర్లు టీవీలు ఏమైనా సర్టిఫికెట్లు ఇస్తాయేమో, కుల సర్టిఫికెట్లు భవిష్యత్తులో వీళ్ళకి నచ్చిన నాయకుడికి అనుగుణంగా కుల సర్టిఫికెట్లు ఇచ్చే ఉద్యోగం ఏదో వీళ్ళకి ఇస్తే వీళ్ళ పేపర్లకి వీళ్ళ ఛానళ్ళకి వీళ్ళు ఇస్తారు ఇక్కడి నుంచి ఎవరు కాపు ఎవరికి అమ్మ ఎవరు రెడ్డి అనేది. వెరితనం ముదిరి పాకాన పడుతుంది. అది పక్కన పెడితే మీరు అన్నట్టు ఈ దీనికి సంబంధించి వార్నింగ్లు ఇదే కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, 2 రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు మీరు తిరగబడండి. తిరగబట్టం అంటే కత్తులతోనూ కర్రలతో కాదు. న్యాయం కోసం నిలబడకపోతే ఉద్యోగ సంఘాలు మీ జీవితాలు, మీ ఉద్యోగుల జీవితాల్ని నాశనం చేసిన నాయకులుగా చరిత్రలో నిలిచిపోతారు మీరందరూ. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకి కారణంగా అది అమలు చేయడం ప్రభుత్వ ఉద్యోగ బాధ్యత. ఇట్ ఈస్ మ్యాండేటరీ, అంతే కదా. ముఖ్యమంత్రి చెప్పాక నేను చేయను అంటాడా? అలా కాదు, మేము కాన్స్టిట్యూషనల్గానే పనిచేస్తాం. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి చెప్పాడని ఈ అధికారిని తీసుకెళ్లి జైలు పెట్టడం ఏంటి, ఈ ఉద్యోగిని తీసుకెళ్లి జైలు పెట్టడం ఏంటి, వీళ్ళు తప్పు చేశారంటే ఏంటి, వీళ్ళకేం బెనిఫిట్ వస్తుంది? అందులో బెనిఫిట్ పొందింది రాజకీయంగా నాయకుడు. వీళ్ళకి ఏదన్నా వాళ్ళు ఏమన్నా తృణమో ఫడమో వేస్తే కనుక అది ప్రూవ్ చేయి, ఏసీబీ కేసు. బట్ వీళ్ళు పెడుతున్న కేసులన్నీ ఏంటి? ఇప్పుడు అక్కడ పోలీసు ఉద్యోగులు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నటువంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయొచ్చదా ఫోన్ ట్యాపింగ్? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయొచ్చలేదా ఫోన్ ట్యాపింగ్? ఎవరెవరికి చేయించుకోవట్లేదు. దాంట్లో ఉద్యోగం ఎందుకు? నీకు దమ్ముంటే కేసీఆర్ పట్టుకుపో, చేస్తావా నువ్వు? 2 రాష్ట్రాల